నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ప్రజాధనం వినియోగమా భారీ దోపిడీనా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక లెక్క సంచలనం రేపుతుంది. అదే అంగన్వాడీ స్మార్ట్ ఫోన్ల లెక్క. అంగన్వాడీ కార్యకర్తల చేతుల్లో ఉండాల్సిన ఫోన్లు ఇప్పుడు అవినీతి ఆరోపణల సుడిగుండంలో చిక్కుకున్నాయి. నిరుపేద పిల్లలు పౌష్టికాహారం చూసుకోవాల్సిన పోషణ్ అభియాన్ నిధులు పక్కదారి పడుతున్నాయా? 20 కోట్ల రూపాయల విలువైన వస్తువుల కోసం 54 కోట్లు ఖర్చు చేయడం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? మార్కెట్ ధర వర్సెస్ ప్రభుత్వ ధర షాకింగ్ గణాంకాలు. సాధారణ సామాన్యుడు కూడా అవ్వెక్కేలా ఉన్న ఈ వ్యవహారంలో గణాంకాలు చూస్తే కళ్ళు తిరగాల్సిందే. ప్రభుత్వ లెక్క ఒక్కో ఫోన్ ధర సుమారు 14,449 బహిరంగ మార్కెట్ ధర. అదే శాంసంగ్ గ్యాలక్సీ A06 ఫోన్ సంగీత మొబైల్లో కేవలం 8,299కే. లేటెస్ట్ మోడల్ అంతకంటే మెరుగైన శాంసంగ్ గ్యాలక్సీ A07 మోడల్ సెల్ఫ్ లాంటి స్టోర్లలో నిన్ననే 8,499కి అమ్ముడు. 2025 సెప్టెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం 61 కోట్ల కాంట్రాక్ట్ టెండరు 38,310 అంగన్వాడీ వర్కర్స్ కోసము స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ఇవ్వడానికి కాంట్రాక్టుని పిలిచింది. ఆ తర్వాత ఆ కాంట్రాక్ట్ యొక్క కొన్ని కంపెనీస్ క్వాలిఫై అయినాయి, కొన్ని కంపెనీస్ డిస్క్వాలిఫై అయినాయి. కానీ ఎందుచేతనో కాంగ్రెస్ ప్రభుత్వం సడన్ గా ఆ కాంట్రాక్టుని 61 కోట్ల కాంట్రాక్టును రద్దు చేసింది. ఆ తర్వాత నవంబర్ 2025లో 54 కోట్ల కాంట్రాక్టును పిలిచింది. సేమ్ 38,310 స్మార్ట్ మొబైల్ ఫోన్స్ కోసం అంగన్వాడీ కార్మికులకు ఇవ్వడానికి, వర్కర్స్కి ఇవ్వడానికి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పోషణ్ అభియాన్ స్కీమ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోని రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంట్రాక్టుని పిలిచింది. దానికి సంబంధించి ఒక కంపెనీకి 54 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. సెల్కాన్ కంపెనీకి శాంసంగ్ గ్యాలక్సీ ఫోన్ ఇవ్వడానికి వాళ్లకు ఈ కాంట్రాక్టు 54 కోట్లకు దక్కింది. ఇటీవలే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎవరిని మీడియాను పిలుచుకోకుండా ఈ మొబైల్ ఫోన్లను అంగన్వాడీ వర్కర్స్ కి పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టినరు. అయితే సెల్కాన్ వాళ్ళు కూడా మేము దీన్ని ప్రశ్నించినప్పుడు సెల్కాన్ వాళ్ళు కనీసం కంపెనీ యొక్క పేరు, మోడల్ పేరు కూడా ఇందులో ఎక్కడ కూడా చెప్పకుండా, ఏం మోడల్ ఇస్తున్నామో అని చెప్పకుండా ఈ మొత్తం వ్యాసం రాసిండ్రు. అయితే తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇటీవలే ఈ శాంసంగ్ గ్యాలక్సీ A06 మొబైల్ ఫోన్స్ ని పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇవాళ అందరు ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ కి ఈ మొబైల్ ఫోన్స్ ని పంపిణీ చేస్తున్నారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే 54 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 14,499 రూపాయలు ఒక్కొక్క మొబైల్ ఫోన్ కి ఖర్చు పెడుతుంటే మేము ఇది శాంసంగ్ గ్యాలక్సీ A06 మొబైల్ ఫోన్, శాంసంగ్ గ్యాలక్సీ A06 మొబైల్ ఫోను, దాని యొక్క రసీదు. ఇదే మొబైల్ ఫోన్ ని ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 14,499 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క మొబైల్ ఫోన్ కి ఏదైతే ఇవాళ వాళ్ళు కొనుగోలు చేసిర్రో, మేము దీన్ని సంగీత మొబైల్స్ లో కొనుగోలు చేస్తే కేవలం 8,200 రూపాయలకు మాత్రమే దక్కింది. ఇది మా రసీదు, ఇది మొబైల్ ఫోను. దీన్ని ఇంకొకటి కాంట్రాక్ట్ లో ఏమనుంది అనంటే కొనుగోలు కేవలం OEM దగ్గర చేయాలి, ఇట్లా రిటైల్ షాప్స్ లో కాదు. అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటే శాంసంగో లేకుంటే అథరైజ్డ్ డీలర్ దగ్గర కొనుగోలు చేయాలని. అట్లా బల్క్ 38,310 ఫోన్లు కొనుగోలు చేస్తే కేవలం 6,500 రూపాయలకు ఈ ఫోన్ వస్తుంది. అంటే 6,500 రూపాయల ఫోనును వీళ్ళు 14,000కు కొనుగోలు చేసినట్టు చూపెడుతున్నారు. అంటే 20 కోట్ల ఖర్చు మాత్రమే అయితే 54 కోట్ల కాంట్రాక్టును చేసిర్రు, 30 కోట్లు స్వాహా. మరి ఎవరి జేబులోకి పోయింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకా షాకింగ్ ఏంటంటే ఈ రోజు మేము ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసినాం. సెల్బే మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఇది లేటెస్ట్ మొబైల్ ఫోన్ మార్చ్ 2026 అంటే ఇదే నెల కొనుగోలు చేసిన, మ్యానుఫ్యాక్చర్ చేసిన మొబైల్ ఫోన్. ఇది నా పేరు మీద ఉన్న రసీదు. సెల్బే వాళ్ళు ఈ రసీదును కూడా ఇచ్చిర్రు. దీని అప్గ్రేడెడ్ ఫోన్ శాంసంగ్ గ్యాలక్సీ A07 8,499 రూపాయలు మాత్రమే. అంటే శాంసంగ్ గ్యాలక్సీ A06 తక్కువనే, శాంసంగ్ గ్యాలక్సీ A07 తక్కువనే.
కేవలం 8,499 రూపాయలు. ఇది కూడా బల్క్ లో కొనుగోలు చేసినా తక్కువకు దొరుకుతుంది. కానీ ఈ రెండు కాకుండా ఈ శాంసంగ్ గ్యాలక్సీకి అయిన ఖర్చు కాకుండా శాంసంగ్ గ్యాలక్సీ A07 ఖర్చుకు అయినా కాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మొబైల్ ఫోన్లు ఇవాళ ఖర్చు పెడుతున్నారో, ఏదైతే చేసిర్రో, ఈ పంపిణీ మొదలు పెట్టినరో, కేవలం 20 కోట్లు ఖర్చు చేసి 54 కోట్ల ఖర్చు అని వాళ్ళ కాంట్రాక్ట్ ఏదైతే ఇచ్చిండ్రో దీని మీద కేంద్ర ప్రభుత్వాన్ని, మరి సిబిఐయా ఈడీయా, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం పోషణ్ అభియాన్, కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, ఆ యొక్క నిధులతోని ఇవాళ 30 కోట్లు స్వాహా అయినాయి. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కరప్షన్ చేసిర్రు. దీని మీద విచారణ చేపట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద మంత్రి సీతక్క గారు సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అవుట్డేటెడ్ ఫోన్స్, తక్కువ ధర ఫోన్స్, ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ ధర ఫోన్లు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కామ్లో 30 కోట్లు మింగేసింది. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దీని మీద విచారణకు ఆదేశం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ట్విస్ట్ ఏంటంటే ప్రభుత్వం ఏదో ఒకటి 2 ఫోన్లు కొనడం లేదు, ఏకంగా 38,310 ఫోన్లను బల్క్ ఆర్డర్ ఇచ్చింది. హోల్సేల్ మార్కెట్ సూత్రం ప్రకారం చూస్తే ఈ ఫోన్లు ప్రభుత్వానికి ఒక్కొక్కటి 6,500 కంటే తక్కువకే రావాలి. కానీ ఇక్కడ జరుగుతుంది మాత్రం వేరు. 30 కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయి? ప్రభుత్వం లెక్కల ప్రకారం 54 కోట్లు ఖర్చు చేశారు. కానీ వాస్తవంగా ఆ ఫోన్ల విలువ 20 నుంచి 25 కోట్లు మించడం లేదు. అంటే దాదాపు 30 కోట్ల ప్రజాధనం గాల్లో కలిసిపోయింది. బల్క్ ఆర్డర్లో వచ్చే డిస్కౌంట్లు ఏమయ్యాయి? మార్కెట్ ధర కంటే 80% ఎక్కువ ధరకు టెండర్లు ఎలా ఖరారు చేశారు? ఈ భారీ స్కామ్ లో అధికారుల హస్తం ఉందా, లేక రాజకీయ పెద్దల ఆశీస్సులు ఉన్నాయా? సీతక్క గారు సమాధానం చెప్పాలి. మంత్రి సీతక్క నిరంతరం పేదల పక్షాన పోరాడే వ్యక్తిగా మీకు మంచి పేరుంది. కానీ మీ శాఖ పరిధిలో జరుగుతున్న ఈ డిజిటల్ స్కామ్ పై ఎందుకు మౌనంగా ఉన్నారు? అంగన్వాడీలకిచ్చే ఫోన్ల నాణ్యతలో రాజీ పడకపోయినా ధరలో ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పోషణ అభియాన్ నిధులను ఇలా దుర్వినియోగం చేయడం నేరం కాదా? ప్రజాధనం అంటే పాలకుల సొంత ఆస్తి కాదు, చెమటోడ్చి ప్రజలు కట్టిన పన్నుల సొమ్ము. 14,000 ఫోన్ పేరుతో 8,000 ఫోన్ అప్పగించి మధ్యలో 30 కోట్లు నొక్కేయడం అక్షరాల అవినీతే. ఈ వ్యవహారంపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరగాలి. అంగన్వాడీ తల్లుల పేరిట జరుగుతున్న ఈ దోపిడీపై ప్రభుత్వం నోరు విప్పాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.